భగవద్గీత లోకాన్ని చూచిన రోజు. భగవద్గీత ఆవిర్భవించింది మార్గశీర్ష మాసపు మొదటి రోజున. ధృతరాష్ట్రుడు అడిగితే యుద్ధరంగంలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూచిన సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తే అది లోకానికి అందిన రోజు ఈవేళ. ఆ రకంగా శిశువు బయటికి వచ్చిన రోజున మనం పుట్టినరోజు అని చెప్పినట్టుగా భగవద్గీత ఆవిర్భవించింది 11 రోజుల క్రితమే అయినా లోకాన్ని చూసిన రోజు కనుక ఈరోజు గీతా జయంతి అని మనం ఆచరించుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి ఇంతవరకు ఇంకా కొంతసేపటి దాకా కూడా జరపాలి అని సంకల్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ మేము ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంతమంది మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా మేము అనేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. దాన్ని మీరు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు. ఎంతోమంది ఎన్నో ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరి యొక్క ఉత్సాహానికి అనేక మంగళాశాసనాలు. భగవద్గీత మనకి కొత్త కాదు, కానీ ఆ గీతలో ఉన్న సందేశం మనకి ఎప్పటికీ కొత్తే. భగవద్గీతని శ్రీకృష్ణుడు మరచిపోయే బాధ్యతలని తిరిగి జ్ఞాపకం చేయడం కోసం ఉపదేశం చేసినటువంటి గ్రంథం అని ఇంతవరకు మనం ఎందరో మహానుభావులు చెప్పినటువంటి సందేశాలను వింటున్నాం. అది మనకి ఎప్పటికీ కొత్తే. ఎందుకంటే మనందరం కూడా మన బాధ్యతల్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవలసి ఉంది. ఏమిటి మన బాధ్యత? ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మన బాధ్యత ఏమి? మనం ఈ భూమి మీద పుట్టాం, మనం ఒక ధర్మంలో పుట్టాం, ఒక జాతిలో పుట్టాం, ఒక దేశంలో పుట్టాం. ఆ దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్కారము, ఆ జాతికి సంబంధించినటువంటి ఒక సంస్కారం మనది. అది మనం తెచ్చుకుంటే వచ్చింది కాదు, అది మనకి పుట్టుకతోటి వచ్చినటువంటి ఒక వారసత్వపు ఆస్తి. దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆవేళ నాకెందుకయ్యా ఈ యుద్ధం, హాయిగా పోయి నేను శ్రేయో భోక్తుం భైక్షమపి ఇహలోకే, ఎలాగూ మాకు 12 ఏళ్ళు అడుక్కు తినడం అలవాటైంది కదా, హాయిగా అడవికై పోయి అడుక్కు తింటానన్నాడు అర్జునుడు ఒక్కడే. వాళ్ళ అన్నగారు ఆ మాటల్లా, అతని సోదరులు ఆ మాటలే, అందుకంటే వాళ్ళ పెద్ద ఆయనైనటువంటి ధర్మరాజు గారు ఉన్నాడు. కానీ ఆయనకి తన కర్తవ్యం ఏమిటో తెలుసును. కానీ ఆ తెలిసినటువంటి కర్తవ్యాన్ని ఆయన పాటించేవాడు. నిర్ణయాధికారం చేసే వ్యక్తి కాదు. నిర్ణయాధికారం చేసేటటువంటి యోగ్యత అర్జునుడికి ఉంది. శ్రీకృష్ణుడు అతని చెలికాడుగా ఉన్నాడు కనుక, అతని స్నేహితుడిగా ఉన్నాడు కనుక. ఈవేళ కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకునేటటువంటి బాధ్యత సమాజంలో మనందరికీ ఉంది. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరికీ ఉంది, లేదా చదువుకున్నాము అనుకున్న వాళ్ళందరికీ ఉంది. ఈవేళ సమాజంలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకి పుట్టుకతోటి వచ్చినటువంటి ఈ దేశ
ఈ జాతి, ఈ ధర్మానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని మనం మర్చిపోతున్నాం. వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోగలిగితే మనం గీతా జయంతిని చేసుకున్నటువంటి ప్రయోజనాన్ని పొందినట్టే లెక్క. ఈ మధ్యనే మేము కురుక్షేత్రం వెళ్ళాం ఒక 3 రోజుల క్రితం. మన దేశాన్ని భగవద్గీత విశ్వగురువుగా మార్చాలి అని అక్కడ వారంతా కూడా అనుకున్నారు. విశ్వగురువుగా ఈవేళ భారతాన్ని ఎవరు చెప్పాల్సిన అవసరము లేదు. విశ్వగురువు భారతదేశం ఎప్పుడో అయింది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. మానవ జాతికి కావలసినటువంటి చరిత్రని ఇచ్చిన జాతి, ఇచ్చిన సంస్కారం ఈ భారతానిది. ఇవాల్టికి కూడా విజ్ఞాన శాస్త్రానికి అందనటువంటి ఎన్నో రహస్యాలని, అది జీవితాన్ని గురించి కావచ్చు, మనం బయట చూసేటటువంటి ఖగోళానికి సంబంధించి కావచ్చు, కాలాన్ని గురించి కావచ్చు, గోళాలకి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ని గురించి కావచ్చు, అక్కడక్కడ ఉండే విశేషాలని గురించి కావచ్చు. ఇవన్నీ మన భాగవతాది గ్రంథాల్లో, ఉపనిషత్తుల్లోనూ చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కొద్ది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలినటువంటి వాళ్ళంతా కొద్ది కొద్దిగా తెలుసుకుని చెబుతున్నారు. వైదిక గ్రంథాలు చెప్పినవి అనే పేరు తీసేసి చెబుతున్నారు. దట్స్ ఓకే, కానీ చెబుతున్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా. ప్రపంచంలో వైజ్ఞానికులు అనుకునే వాళ్ళు కళ్ళు తెరవని రోజుల్లో ప్రపంచానికి ఉత్తమ సంస్కృతిని, సభ్యతని ఇచ్చింది ఈ జాతి. దురదృష్టం ఏంటంటే ఇది మనది అని అనుకోగలిగేటటువంటి ఆత్మవిశ్వాసం ఈవేళ మనం కోల్పోయాం. దాన్ని తిరిగి జ్ఞాపకం చేయాల్సినటువంటి బాధ్యత భగవద్గీతకు ఉంది. ఈవేళ మనం గీతా జయంతిని చేసుకుంటున్నామంటే భగవద్గీతలో ఏవో కొన్ని సెలెక్టెడ్ శ్లోకాలని చదువుకోవడమో, లేదా భగవద్గీతను అంతటినీ కూర్చుని మనం పారాయణ చేసుకోవడమో చేసినంత మాత్రం చేత చాలదు. అందులో శ్రీకృష్ణుడు ఆదేశించినట్టుగా నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించి, నువ్వు ఎవడివో తెలుసుకుని దానికి తగ్గట్టుగా పని చెయ్యవయా. శ్రీకృష్ణుడు ఆదేశించింది అది. యుద్ధం చెయ్యను, నా బాధ్యత ఏమైతేనేమి, నువ్వు దేశాన్ని పరిపాలించగలిగేటటువంటి అర్హత కలిగి ఉన్నావు. దానిని నువ్వు మరచిపోయినట్లయితే తప్పు చేసేవాడిని నువ్వు ఎంకరేజ్ చేసినట్టు అవుతుందయ్యా, నువ్వు ప్రోత్సహించినట్టు అవుతుంది. కనుక నువ్వు నీ బాధ్యతతోటి వాళ్ళని అణచాల్సిన కర్తవ్యం నీది. ఇది అర్జునుడికి చెప్పాల్సి వచ్చింది. ఆవేళ శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100ల సార్లు దాన్ని ఆయన విషయంలో చెప్పాల్సి వచ్చింది. విసుగు లేకుండా కృష్ణుడు చెప్పాడు. బుద్ధిమంతుడు కనుక అర్జునుడు విన్నాడు. చివరికి వచ్చాక కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్టు చేస్తానాయా అన్నాడు. తన బాధ్యతని నెరవేర్చడానికి సంసిద్ధుడయ్యాడు. ఈవేళ మనం అట్లా సంసిద్ధతని పొందుతున్నామా, పొందుదామా? ఎంతమందికి మళ్ళీ మన కర్తవ్యాన్ని నిభాయించుకుందాము అని అనిపిస్తుందో చూపించండి, చూద్దాం ఒక్కసారి. నిజంగా నిజంగా మనందరికీ కూడా మన కర్తవ్యాన్ని నిజంగా పాలిద్దామని అనిపిస్తే ఇవాళ గీతా జయంతి మనం అందరం చేసిన దానికి
వీళ్ళంతా కూడా పడ్డ శ్రమకి పెట్టిన ఖర్చులకి సార్థకత చిక్కినట్టే. ఏం చెయ్యాలి? ప్రశ్న అది కదా. విశ్వగురువుగా మార్చాలంటే మనం ఏం చెయ్యాలి? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ దట్ వీ హ్యావ్ టు డూ నౌ? ఏం అనుకోనంటే మీకు మాట చెప్తా. భారతదేశపు విధానాలని, భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి, మనం తప్ప. మనకి వీటిని గురించి మాట్లాడుకోవాలంటేనే సిగ్గు. ఏమిటోనండి ఇవన్నీ పెద్ద ఉక్కి పుక్కిటి పురాణాలు అనేటటువంటి వీటి మీద ఒక చిన్న చూపు. ఇవి మనకున్నాయి, ఇవి మనలో నిండుగా ఉన్నాయి. ఇవి ఎంతో విలువైనవని నేర్చుకుని వాళ్ళందరూ, బయట వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నారు. మనకి వాటి మీద చిన్న చూపు మన తప్పు వల్ల రాలేదు. మిమ్మల్ని మేమే అంటలేదు, మీరంతా చాలా మంచోళ్ళు. ఇది మనం చదువుకునేటువంటి చదువుల ప్రభావం. కొన్ని తరాల నుంచి మన స్కూళ్ళల్లో చెప్పేటటువంటి పాఠాలు, మనం వేసుకునేటటువంటి బట్టలు, మనం తినే తిండి కూడా మనకి పాశ్చాత్యులు నేర్పినవి అనేట్టుగా మనకి పాఠాలు చెప్పారు. మనం అవే చదువుకున్నాం. ఇవాళ రీసెర్చ్ల దాకా అన్నీ వాటి మీదే చేస్తున్నారు. వాటి మీద అవా చేయడం చేత ఈవేళ మనకి మనదంటూ ఏమీ లేదు. పైగా మనకి ఏదో ఒక 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం నుంచే అసలు మనం బట్టలు కట్టడం నేర్చుకున్నాం తప్ప అంతకుముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదు, తిండి తినడం కూడా చేత కాదనే పాఠాలతోటి మనం పెరిగాం. మనకి ఇప్పుడు భగవద్గీత, ఇందాక వారు చెబుతూ మా గంగాధర్ గారు 5000 సంవత్సరాల క్రితం భగవద్గీత ఉంది. 17.5 లక్షల సంవత్సరాలకి పూర్వం రామాయణం ఉంది. అంతకుముందు ఇతర అవతారాలు ఉన్నాయంటే ఏవో ఇవన్నీ పుక్కిటి పురాణాలండి, ఏవో కథలు బాగా రాసుకున్నారు. పుస్తకాల్లో మాత్రం ఋషులు బాగా రాశారులేండి. ఇవి మనకి వాళ్ళు రాసిన కట్టు కథల్లాగా అనిపిస్తున్నాయే తప్ప వాస్తవాలుగా మనం వాటిని గుర్తించటం లేదు అనేది మీరందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఆ భావాలని మార్చుకోవాలి. ఇవి మనవి, ఇవి వాస్తవాలు, ఇవన్నీ కూడా హిస్టారిక్ ఫ్యాక్ట్స్ అనేది మనం తెలుసుకోగలగాలని మీకు అందరికీ చెప్తున్నాం. ఈ మాట రామాయణం వాస్తవం, శ్రీకృష్ణుడి చరిత్ర వాస్తవం, వారు నడిచిన ప్రాంతాలు వాస్తవం, వారిచ్చిన సంస్కృతి వాస్తవం. దానికి వారసులుగా పుట్టిన వాళ్ళ మనం దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఉన్నది మన చేతుల మీద. దాన్ని ఎవరైనా కాదు అని ఆక్రమిస్తే మీరు అర్జునులు అవుతారా? అర్జునుడిలాగా మీరు ముందు నిలబడతారా? లేకపోతే ఎందుకయ్యా మాకు తలకాయ నొప్పి అక్కర్లేంది, శ్రేయో భోక్తుం భైక్షమపి, ఎలాగ మాకు 1 ఏడాది రహస్యంగా బతకడం కూడా అలవాటైపోయిందిలే, అలాగే బతుకుతాం, అలాగే తింటాంలే, ఏదో తిండి కదండి ప్రధానం, డబ్బులు సంపాదన కదండి ప్రధానం. అంటే సంపాదన, తిండి కుక్కలు తింటం లేదా, పందులు తింటం లేదా, పక్షులు తింటం లేదా? మనం కూడా అట్లాగే తిందాం, కందాం, పోదాం అంటే యూ కెన్ డూ ఇట్. కానీ అర్జున, నీకుండేటటువంటి సంపదని నువ్వు అట్లాగా అన్యాక్రాంతమైతే చూస్తూ కూర్చోడానికి కాదయ్యా నువ్వు ఇంత దూరం వచ్చింది. ఉత్తిష్ఠ యుధ్యస్వ యశో లభస్వ
రణే జేతాసి శత్రూన్, నీకు బాధ్యత ఉంది. ద్రోణుణ్ణి కొడతానా, భీష్ముణ్ణి కొడతానా, వాళ్ళు గెలుస్తారా, నేను గెలుస్తానా, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు డిస్కస్. నీ బాధ్యత కానే కాదు, కర్తవ్యాన్ని నిభాయించడమే నీ బాధ్యత తప్ప గెలుస్తానా పోతానా అసలు ఆలోచన నీకెందుకయా? ఇది కృష్ణుడు ఆవేళ అర్జునుడికి చెప్పి కర్తవ్యాన్ని బోధించి అతని పని అతను చేసేట్టు చేశాడు. భగవద్గీతని ముందు పెట్టుకొని శ్రీకృష్ణుడి ద్వారా మనం ఆ ప్రేరణని పొంది ఈ ధర్మానికి వారసులమైనటువంటి మనం తిరిగి మళ్ళీ మన ధర్మాన్ని సక్రమంగా మన తర్వాత తరాలకి అందించగలిగేటట్లుగా తయారవ్వాలి. దానికి తగ్గట్టుగా మనం నిలబడాలి. అవసరమైనవేవో వాటిని నేర్వాలి. ఈ నిశ్చయాన్ని మనం ఈవేళ తీసుకోగలిగితే మనం గీతా జయంతి చేసుకున్నందుకు సార్థకత చిక్కుతుంది. అదృష్టం కొద్దీ దేవుడి పేరు చెబితే తిట్టనటువంటి పాలకులు ఈవేళ మనకున్నారు. దేవుడి యొక్క వైభవాన్ని లోకానికి చూపాలనే కోరిక కలిగినటువంటి పాలకులు ఉన్నారు. అక్కడ రాముడికి ఆలయం బయలుదేరింది. కాశీలో విశ్వేశ్వరుడి యొక్క ఆలయం నిన్ననే ఉద్ఘాటన జరిగింది. కారిడార్ అద్భుతమైనటువంటి వైభవంతో, మిగతావి కూడా క్రమంగా సాగుతాయి. అంచేత మనకి ఇది మంచి కాలం. అమృతోత్సవాన్ని జరుపుకునేటటువంటి సంవత్సరంగా డిక్లేర్ చేసిన ఈ కాలం మనకందరికీ చాలా మంచి కాలం. ఇప్పుడు మనం ఈ గీతా జయంతిని జరుపుకునేటటువంటి సమయం కూడా మంచి సమయం. మనం అందరం ఒక సంకల్పం చేద్దాం. మన పెద్దలు అందించినటువంటి గ్రంథాలని మనం ఆక్షేపించొద్దు. సందేహాలు మనకందరికీ ఉండొచ్చును, కానీ వాటిని పెద్దల ద్వారా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాము. మనది అని చాటుకునేట్టుగా గర్వంగా నిలబడదాం. నలుగురికి దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ధర్మానికి కేంద్రాలైనటువంటి ఇలాంటి వాటిని మనకి చెప్పగలిగేటటువంటి స్థానాలుగా ఉండే ఆలయాల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఆలయాలకి సంబంధించినటువంటి ఎన్నెన్నో భూములు అన్యాక్రాంతాలైపోయి ఆ ఆలయాలకి కనీసపు ఆయం కూడా లేనటువంటి స్థితి ఏర్పడుతోంది. దాంట్లో చిన్నలు పెద్దలు అందరూ బాధ్యులుగా ఉన్నారు. ఆలయాలు వాటిని కోల్పోవడంలో వాటిని తిరిగి రివైవ్ కాగలిగేటటువంటి ఒక ప్రయత్నం మన స్థాయిలో మన ప్రాంతాల్లో ఉండేటటువంటి మన తోటి మిత్రులతోటి కలిసి చిన్న చిన్న టీమ్స్ మనం ఫామ్ చేసుకుని భగవద్గీత సంకల్పంతో మనం ముందుకు వెడదాం. ఈ సంకల్పాన్ని మనకి చెబుతారు. ఇది మనం రాజకీయం కోసం చేసే కార్యక్రమంలాగా కాకూడదు. మన యొక్క స్వరూపాన్ని, మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి తీసుకునే ప్రతిజ్ఞలాగా కావాలే తప్ప మరొక ఆకృతి దీనికి రావద్దు అని మేము సూచన చేస్తున్నాం. మనందరం ఈరోజు ఇంత శ్రమపడి ఈ భగవద్గీత జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మన ధర్మాన్ని గురించి మన వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళకి చెప్పగలిగేట్టుగా మనం తయారవ్వడంలో ఎప్పుడు ముందు ఉందాము. ఆ రకమైనటువంటి ఒక ఉత్సాహం మనలో భగవంతుడు కలిగించుగాక అని మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.